హలో గాయ్స్, దేకున్నా మేము చక్రాలు చేసాం. 2 అయిపోయిన తర్వాత అరిసెలు కూడా చేసాం. కాకపోతే మీరు ముందు వీడియోలో అరిసెలు చూసినారు కాబట్టి ఇప్పుడు చక్రాలు మేము ఏ విధంగా తిప్పినామో చూడండి. ఫస్ట్ మా అమ్మ అరిసెలు చూడు. చెప్పు దీంట్లో ఉంటే చూడు ఏమి లేదు, అక్కడ లోపల ఉన్నాయి. దీంట్లో ఏముంది తట్టాలుందా చూడు, తట్టాలు పెద్ద సెలవు లేదు కానీ ఇవన్నీ అలా ఆ టిఫిన్ తీయాలి పెడతేవా అలా పొడుగు టిఫిన్ వచ్చి అవి తీసుకుని పైన చల్లని మొత్తం విన్నారా? పైకి శిఖరం ఎక్కింది నేను, అక్కడ తీసి చూసేది నేను. మా అమ్మ కింద ఉండి డైరెక్షన్స్ ఇచ్చిద్ది అనమాట. అటు తిప్పు ఇటు తిప్పు, అక్కడ అది ఉంది ఇది ఉంది అని చెప్పి. అక్కడ కనబడుతుంది నాక మా అమ్మకి. ఈ సంవత్సరం నేను బతికిపోయినా ఆ బొచ్చులన్నీ ఏం దోమి పీయలేదు, లేకపోతే నా ఇవి మొత్తం బయట పిచ్చేది. మాకు ఒక లారీ కొన్ని. అవును, ఇంతకు మీ ఊర్లో చక్రాలను ఏమంటారు నాకు చెప్పండి కొంచెం. ఇప్పుడు అవన్నీ ఆ 2 వేయడానికి అనమాట. చెక్కలకు 2 చక్రాలకు 2 కావాలి. మా అమ్మ వేసింది ఎంత అంటే పిండి ఎంతో కంతలే. ఈరోజు మీరు నన్ను రెసిపీస్ అడమాకండి, ముందే చెప్తాను. ఇది వ్లాగు ఏమేస్తుంది అనేది మాత్రం చూపిస్తున్నాక క్లియర్గానే మీరు చూసుకోండి. ఇంకా డీసులు తపేలాలు అన్నీ తీపిచ్చింది నాతోటి. అవి 2 అయిపోయిన తర్వాత ఆపి మరి మా అమ్మని ఏమేమి వేస్తుందని చూపిద్దామని చెప్పి వీడియో పట్టుకున్నాం. యాక్చువల్గా విషయం ఏంటంటే ఇక్కడ పిండిలో మా అమ్మ మామూలుగా పచ్చిశనగబ్యాళ్ళు బియ్యం మరేపించుకొని వస్తారు కదా. మేమేం చేసామంటే పచ్చిశనగపప్పు అంటే శనగ పిండి అయింది కదా, కొంచెం గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది మా వాళ్ళకి అని చెప్పి మా అమ్మ మినపప్పు వేయించి గుండు పప్పు బియ్యం కోటా బియ్యం 1 కేజీ కాదు, కోటా బియ్యం 2 కేజీలు, మినపప్పు 1 అర కేజీ, అందులో మళ్ళీ పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు 1 పావు కేజీ వేసి మొత్తం మరేపించుకొని వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పిండిలో ఉప్పు కల్లుప్పు కాబట్టి నీళ్ళల్లో కలిపిందనమాట. కల్లుప్పు కరిగిద్దని చెప్పి ఆ నీళ్ళు కూడా కొంచెం వేడి పెట్టింది. ఎందుకంటే చల్లటి నీళ్ళు పోయకూడదంట. సో ఈ నీళ్ళతో కలుపుతుంది. ఇందులో ఇంతకుముందు కారం వేసింది, ఆ తర్వాత వాము కూడా కొంచెం నలిపి వేసిందనమాట. ఇప్పుడు ఉప్పు పడింది, కారం పడింది కదా, అలాగే వాసన కోసం వాంపూస అని కూడా అంటారు దీన్నే, మీకు తెలుసా? సో వాము కూడా వేసేసింది. సో వేసిన తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్ చూసింది సరిపోతుందా లేదా అని. అప్పుడు అన్నీ పడ్డాయి కాబట్టి ఇది పిండి అంతటిని కలుపుతుంది. పైకి వెళ్ళి బాండి తీసుకురాపో అంది. సరే అని దాన్ని వెతికి పట్టుకొచ్చేలోపు కిందకు వచ్చేలోపు పిండి అంతా నీళ్ళు పోసి కలిపేసింది. నేను ఆగమని చెప్పా పైకి వెళ్ళేటప్పుడే. చెప్పానా మా అమ్మ తీసుకోమనిది వీడియో, కానీ యాక్షన్ చెప్పనివ్వదు. ఆమె పాటికి ఆమె చేసుకుంటా ఉంటుంది. అడిగిన అప్పటికి మా వీడియో తీసుకుంటున్నా కొంచెం చూపించేయమా అంటే నేను చేసుకుంటా ఉంటా, నువ్వు తీసుకుంటా ఉండు, అంతేగాని నువ్వు టీవీలో వాళ్ళలాగా నన్ను చూపించేయండి, ఇది చెప్పేయండి అని నాకు చెప్పవాక అంది. నేను ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేసిన కదా. సో ఇంక ఇప్పుడు వీటిని అన్నిటిని తీసుకెళ్ళి పక్కింటి వదినోళ్ళ ఇంటి ముందు పొయ్యిలు ఉన్నాయి, ఆ పొయ్యిల దగ్గర పెట్టేసి నూనె పెట్టేసి ఇంకా చేసేసినాం అనమాట. మేము ఇల్లు కట్టుకున్నాం కదా, మా ఇంటి ముందు ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది, అందుకని అక్కడ పోయి పెట్టలేకపోయాము. అందుకని మనకి ఇప్పుడు కట్టెలు పొయ్యి వసతి లేదు. ఇంకా అక్కడ వదిన పిల్లలు అందరూ ఉన్నారు. అక్కడ నేను ఇంకా తీయడం ఎందుకులే అంటే వాళ్ళు వెళ్ళిపోయాక వెళ్ళి తీద్దాంలే అని చెప్పి ఈలోపు ఇంట్లోకి వచ్చాను అనమాట. ఊరకే ఉండడం ఎందుకులే అని చెప్పి ఎలాగో చక్రాల తర్వాత చక్కలే కదా చేయాల్సింది అని దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు అల్లము, చిన్నుల్లిపాయలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ 3 కలిపి మిక్సీకి వేయాలి. అవి మిక్సీకి వేద్దాము అని ప్రిపేర్ చేసుకుంటుండే లోపు ఈ లోపే మా అమ్మ 2 నూనె ప్యాకెట్లు తెమ్మని కొబ్బరి పంపింది. అవి ఇచ్చేసి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ వీటిని ఇప్పుడు అవన్నీ అల్లంకి చెక్కు తీసి చిన్నుల్లిపాయల పొట్టు తీసి అన్నీ తీసేసి మిక్సీకి వేసిన. ఎంత వేసావు అంటే మాత్రం నన్ను అడగమాకండి, ఎంత చేతికి వస్తే అంత వేసిన. చాలామంది ముందు వీడియోలో అరిసెలు పెడితే
ఏమని కామెంట్ చేశారు, మరి ఆ వంటలు రానట్టు నువ్వు చేయమాక అక్క, నేర్చుకో అన్నారు. నేర్చుకో అంటే ఓకేరా నేర్చుకుంటాను, మరి రానట్టు బిహేవ్ చేయమాక అని అనమాకండిరా ప్లీజ్. ఎందుకంటే నాకొచ్చు, కాకపోతే పిండి వంటలు రావు. ఇంకా నాన్ వెజ్ అయితే అస్సలు చేయి కూడా పెట్టను, వండటానికైతే పెట్టను, తినడానికైతే పెడతా. ఇంకా ఇంట్లో వంటలు అంటావా, ఓకే నేను చేస్తాను, కాకపోతే ఉప్పు కారమో ఎక్కువైద్ది అంతే. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు చూడండి, ఒక పొయ్యి కాదు, మనం 2 పొయ్యిల మీద అమ్మ డబల్ పని అనమాట. అంటే ఎడవ పొయ్యి పెట్టిందా, అటు పక్క ఇంకో పొయ్యి పెట్టింది, రెండిటి మీద చేస్తుంది. ఎందుకంటే పైన సూర్యుడు మండిపోతున్నాడు. ఇంకా కొంచెం చెప్పాలంటే కాసేపు మండుతాడు, కాసేపు పోతాడు పక్కకి, దాగుడు మూతలు ఆడుకుంటాడు సూర్యుడు కూడా. 2 పొయ్యిలు మేనేజ్ చేయాలంటే ఎట్టుండిద్దో తెలుసా, అక్కడ అది ఉత్తంగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ వత్తాలి, ఇక్కడ మళ్ళీ అడిపోయి అది తిరిపి రావాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది తిప్పాలి, మళ్ళీ అడిపోయి అది తీసేసి మళ్ళీ ఒత్తి రావాలి, ఇక్కడికి వచ్చి ఇది తీసేసి ఇక్కడ వత్తాలి. అసలు చెప్పడానికే కన్ఫ్యూజన్. మా అమ్మకి నిజంగా చెప్పనా, అసలు పని చేసేటప్పుడు ఎవరు కదిలియకూడదు అనమాట. ఆ పని ఆమె చేసుకుంటా ఉంటుంది. నిజం చెప్పాలంటే మా అమ్మల వాటిలన్నీ నాకే వచ్చినాయి, నన్ను కూడా ఎవరు కదిలియకూడదు. ఎవరన్నా కదిలేయకుండా ఉంటే బాగుండు అనుకుంటా. ఇంకేందంటే ఇంక మా అమ్మే, నీకు పిండి వంటలు ఎందుకు రావు అంటారేమో, నిజం చెప్పనా, మా అమ్మ బాగా చేసిద్ది కాబట్టి, ఆమె వండేసిద్ది కాబట్టి నాకు రావు అనమాట. అదే మా అమ్మకి రావనుకో నేను నేర్చుకునేదాన్ని. ఆల్మోస్ట్ 30% అయిపోయింది. మర్చిపోయా, ముందు వీడియోలో నేను పండగలు చేసుకున్నారా అని అడిగాను కదా. పండగ అంటే మీరేమనుకుంటున్నారు, సంక్రాంతి పండగ, ఉగాది పండగ అట్లా అనుకుంటున్నారు. నేను అది కాదు అనింది. పండగలు చేసుకున్నారా అంటే పిండి వంటలు చేసుకున్నారా అని అర్థం. ఇక్కడ మా ఊర్లో పండగలు చేశారా అంటే పిండి వంటలు కానీ లేదంటే ఇంకేదైనా తినేది కానీ చేసేదాన్ని పండగ అంటారనమాట. అంటే పిండి వంటలనే పండగ అని పిలుస్తాం అంతే. దాన్ని ఏమనుకున్నారంటే చాలామంది ఏదో నోరు జారి అనేసిందేమో అనుకున్నారు. బట్ అది కాదు. ఎలా అంటే ఎవరైనా ఎదురైందనుకో, వాళ్ళు అరిసెలు చేశారా, చక్రాలు చేసినా అని అడగడానికి, చేశారా పండగలన్నీ అయిపోయినాయా అని అడుగుతాం అనమాట. అట్లా. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఓకే, మా సైడ్ వాళ్ళకైతే అందరికీ అర్థమైతే వాళ్ళైతే అడగరు, వేరే ఊరోళ్ళు అయితే అడుగుతారు. ఇంక నా విషయానికి వస్తే అసలు ఈ వీడియోలో చూసుకుంటుంటే నేను ఈ గోదాన్ని ఎందుకు వేసుకున్నానా అనిపిస్తుందిరా. ఎంత లావుగా అనొస్తున్నాను నీ అమ్మ, పెరల పందిలాగా. నాకే అట్ట అనిపిస్తుంది, కానీ డ్రెస్ మాత్రం భలే ఉండిద్ది తెలుసా. వంగి లేవడానికి కంఫర్ట్గా ఉండిద్ది, కూల్ బాగుండిద్ది అని చెప్పి వేసుకున్నాను కావాలని. కానీ అది రివర్స్ అయింది, లావుగా కనిపిస్తున్నాను వీడియోలో. ఇంకేముంది, అటుపక్క బండి ఇటుపక్క బండి, అటు తిరగను ఇటు తిరగను, వంగలు లేవను. మా అమ్మ మధ్యలో చెప్పినప్పుడల్లా మళ్ళీ ఇంట్లోకి పోను, ఏది అడిగితే అది తీసుకురాను. ఈ చక్రాలు చేసినప్పుడల్లా తిరుగుతూనే ఉన్నాను, అటు చేసి ఇచ్చేసి. మా అమ్మకైతే పాపం ఆల్మోస్ట్ నడుము నొప్పి వచ్చేసింది. లాస్ట్లో నేను 2 సార్లు వస్తాను. ఇంతకీ సన్న కారపూస చేసామా లావు కారపూస చేసామా అంటే మేము సన్నదే చేసినాం, మరీ సన్నం కాదు, కొంచెం సన్నదాని మీద ఇంకొంచెం ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ చక్రాలు చేయడం అయితే అయిపోయింది. నేను మా అమ్మ అసలు ఏంటంటే ఆమె చేసేటప్పుడు నేను ఆగు అనకూడదు అనమాట. ఆమె పాటికి ఆమె చేసుకుంటూ ఉండిద్ది, నేను నా పాటికి నేను తీసుకోవాలన్నమాట క్లారిటీగా, అంతే. ఇంకా అక్కడ చక్రాలు అయిపోయినాయి. చక్రాల విషయానికి వస్తే పొడి బియ్యమే, కోట బియ్యాన్ని కొంచెం మరగపించుకొని వచ్చారు మా నాన్న. దాంట్లో ఇప్పుడు పెసరపప్పుని ఒక పావు కేజీ కాదులే, 200 గ్రాముల పెసరపప్పుని ఒక పావు గంట ముందు నానబెట్టాము. సో పావు గంట కాదులే, అరగంట నాని అనుకోండి. వేసాము. తర్వాత నేను పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసాము. ఆ తర్వాత జీలకర్ర ఉంటుంది కదా, దాన్ని వేసాము. ఇందులోనే మనం యాక్చువల్గా కరివేపాకును కూడా కట్ చేసి వేసుకోవాలి, కానీ మేము చేసే టయానికే కరివేపాకు లేదు. మధ్యలో వదిన వచ్చిన తర్వాత అడిగి తీసుకున్నాం. ఇంక ఇందులోనే డాల్డా వేసుకోవాలి. డాల్డా ఎందుకంటే బొరుగు అనడానికి డాల్డా వేయాలంట. సో ఖచ్చితంగా వేస్తారు. ఎక్కువ వేస్తారా అంటే కాదు, ఒక వెన్న ముద్ద అంతా వేయాలి ఖచ్చితంగా. ఏమో ఎప్పుడైనా ఇది వేస్తారు, డాల్డాని అయితే ఖచ్చితంగా వేసిద్ది మా అమ్మ అయితే. అందరు ఆల్మోస్ట్ వేస్తారులే. అండ్ ఇందులోకి ఇప్పుడు కారం కోసం పచ్చిమిరకాయలు వేసేసాం కదా, ఇప్పుడు సాల్ట్ వేయాలి కాబట్టి ఆ సాల్ట్ని నీళ్ళల్లో వేసి అన్ని, అంటే మనది కల్లుప్పు కాబట్టి కరగదు కదా, అందుకు వేడి నీళ్ళు పొయ్యేసి ఆ పిండి అంతటిని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి అంటే చక్రాల పిండిలాగా కాదు, ఇంకా కొంచెం పొడి పొడిగా, అంటే ఈ పిండి ముద్దగా అయ్యేలాగా చూసుకొని కలుపుకోవాలి. మరీ నీళ్ళు ఎక్కువైనాయి అనుకో, చెక్కలు ఏంటంటే ఇరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అది
నాకు అర్థం కాలేదు కొంచెం ఎంత ఇదిలో ఉండాలి అనేది. ఇంక మా అమ్మ అయితే చేసేస్తుందిలే అనుకో. ఇంక పిండి కలపడం అయిపోయిన తర్వాత నూనె బండి పెట్టాము. ఆ తర్వాత ముద్దలు చేసింది మా అమ్మ. నేనేమో పూరి ప్లేస్ పెట్టుకొని దాన్ని ఒత్తి అక్కడ చాట్లో వేసి ఇచ్చానమాట. ఇంక వీటిని నూనెలో వేసి అవి కాగిన తర్వాత తీసి పక్కన వేసుకోవడమే ఇంకంతే. అంతే అలా అంటాం కానీ వీటిని చేయడం అంటే చాలా లేట్ పని అనమాట వీటిని. ఎందుకంటే ముద్దలు చేయాలి, వాటిని పెట్టాలి, పూరి ప్లేస్ పెట్టి ఒత్తాలి. ఓ మై గాడ్! బట్ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది. కారపూస కూడా పక్కన పెట్టి చెక్కలు ఎప్పుడు కరకర నవ్వులుతూ ఉంటాను నేను. నిజంగా ఒక్కరు చేసుకోవడం అంటే చాలా కష్టము. ఖచ్చితంగా ఇద్దరు ఉంటేనే తొందరగా పని. అందులో మన కట్టెలు పోయి కదా, అదేమో సెగ ఎక్కువ అనమాట. మాడిపోతాయి ఒక్కోసారి, మంట తగిలిపోతేనేమో అసలు చెక్కలు పొంగవు, గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంక ఇది ప్రాసెస్ అంతా నేను చూపిస్తున్నాను దగ్గరుండి. ఇంకా విషయం ఏంటంటే మమ్మీ ఈసారి ఎందుకు అసలు ఏం కంప్లైంట్లు లేకుండా చేసింది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకు మాత్రం చెక్కలు చేసేటప్పుడు మా తమ్ముడు గుర్తొచ్చాడమ్మ. కమ్మ ప్రతి సంవత్సరం పండగలు చేసే టయానికి, అదే పిండి వంటలు చేసే టయానికి మా తమ్ముడు ఉంటాడా, ప్రతి దాంట్లో హెల్ప్ చేసేవాడు. అందులోనూ ఈ చెక్కలు చేసేటప్పుడు అయితే ముద్దలు నేను చేస్తే వాడు ఇట్లా ఒత్తేసి పక్కన పెడతాడు. మా అమ్మేమో తిప్పిద్ది వాటిని ఇట్లాగా. అట్లా చేసేవాళ్ళం. ఈసారి నేనే చేసుకోవాల్సి వచ్చింది. మా వాడు ఉంటే బాగుండేది అనిపించింది తెలుసా. ఇంకేముంది, మా వదిన వాళ్ళు టేస్ట్ చూడమని చెరొక అరిసి ఇచ్చారా. నేనే తిన్నా, మా అమ్మది నాది 2. అది తింటా చెక్కలు ఒత్తుతా ఉంటే మా అమ్మ వేస్తూ ఉంది, దేవుతూ ఉంది. మీకు వచ్చే విషయం చెప్పినా, దీని తర్వాత మా అమ్మ రవ్వ లడ్డు చేస్తానంది. చేస్తాను అనలేదు, నేను అడిగాను చేస్తానంది. అది పెడతా మా ఇది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ అంతా ఒక గంట గ్యాప్ తీసుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ అదే పాత్రలోకి సర్ది మళ్ళీ వాటిని పక్కన పెట్టి ఈ నూనె అంతా ఉంచుకొని అవంతా చేసుకోవడానికి ఒక గంట గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పిండి తెంచి అరిసెలు చేసినాం. అప్పుడు 6 గంటలకి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. మా అమ్మ పొలం పోలేదనమాట, అందుకని వీటన్నిటిని చేపించింది ఈరోజు. ఎప్పటికైనా చేసుకోవాల్సిందే, పండగ 2 రోజుల్లో ఉంది కాబట్టి. కాకపోతే పని లేదు కదా, పొలం పనికి వెళ్ళాల్సింది. అందుకని చెప్పి ఈరోజు కూర్చోబెట్టి 3 అయిపోయింది అనమాట ఒకే రోజు. పనుల కాలం ఒక్కరోజు కూడా పనికి వెళ్ళకుండా ఉండదు తెలుసా, రోజు వెళ్ళిద్ది. మా అమ్మ నెలకు 30,000 సంపాదించింది తెలుసా. సాఫ్ట్వేర్కి కూడా రావన్నీ.